రైట్. అయితే ఈ యొక్క పూర్తి వ్యవహారం మొత్తం మీద కూడా ఆదివాసీలు బలవుతున్నారు అనేది కొంతమంది పౌర హక్కుల నేతలు అంటున్న మాట. సో దీంట్లో నిజంగా ఆదివాసులు బలవుతున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఆదివాసుల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక పక్కేమో కరెగుట్ట మీద, ఇటేమో మావోలు, ఇటు పక్క కేంద్ర బలగాలు. మధ్యలో ఆదివాసులు బలవుతున్నారు అనేది వాదన పెద్దగా వినిపిస్తుంది శ్రీనివాస్. సో అసలు కథ ఏంటి? అసలు ఆదివాసుల పరిస్థితి ఏంటి అసలు అక్కడ? అంటే ఈ యొక్క హెలికాప్టర్లు కావచ్చు, అలాగే వెహికల్స్, భద్రతా బలగాలకు సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు. ఈ యొక్క హెలికాప్టర్లు, వాహనాలు, వారికి సంబంధించినటువంటి భద్రతా బలగాలు ఈ యొక్క కర్రెగుట్ట సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో, గిరిజన గ్రామాల్లో సంచరిస్తున్నప్పుడు వారికి తెలియదు. గిరిజనులు అడవిలో తిరుగుతూ అడవి ఫలాలను సేకరించుకుంటూ అడవి ఫలాలను తినేటువంటి వారి యొక్క గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రాంతంలో ఏం జరుగుతుంది, అంటే యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి భయాందోళన అనేది కలగొచ్చు, కానీ వారికి ఏ విధమైన నష్టం వాటిల్లే విధంగా మాత్రం భద్రతా బలగాలు ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు, అంటే ఈ యొక్క యుద్ధంలో నక్సల్స్ కు భద్రతా బలగాలకు మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో ప్రజలు సమిధలు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆ యొక్క సమీపంలో ఉన్నటువంటి 11 గ్రామాల యొక్క చెందినటువంటి ప్రజలకు, ఆ యొక్క అమాయక గిరిజనులకు సంకేతాలు కూడా, హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ గిరిజనులు ఎవరికి ఒక్కళ్ళకి నష్టం జరిగినా కూడా అది ప్రభుత్వం తప్పిదం అవుతుంది కాబట్టి ముందస్తుగానే చర్యలు తీసుకొని ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యం ఉందని కూడా తెలుస్తోంది వరుణ్. రైట్. అయితే చంద్రశేఖర్ దాదాపు కూడా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అయితే ఒక మాట అయితే చెప్పారు. దాదాపు దీంట్లో కేంద్ర బలగాలు మాత్రమే ఉండే, రాష్ట్ర బలగాల్ని ఇన్వాల్వ్ చేయలేదు, రాష్ట్ర తరపు నుంచి అయితే సమాచారం రాలేదు అంటూ కూడా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అయితే చెప్తున్నారు. సో ఒకవేళ ఇంకా ఇది ఎక్కువ దాటితే రాష్ట్ర బలగాలను కూడా తీసుకునే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే దాదాపు కూడా ఛత్తీస్గఢ్ బోర్డర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళే ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. సో ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇది మావోయిజం అనేది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దాదాపు కేంద్రానికి సంబంధించినటువంటి పలు భద్రతా బలగాలను మాత్రమే ఇక్కడ ఈ యొక్క యుద్ధ వాతావరణంలోకి దింపినటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి సమయంలోనే భద్రతా బలగాలు వాళ్ళకి తగినటువంటి సిబ్బంది ఉండటంతో ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క సిబ్బంది, అంటే పోలీసు బలగాలు కావచ్చు, ఇతర పోలీసు బలగాలను కావచ్చు, ఈ యొక్క రాష్ట్రం నుంచి కోరలేదు. ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం మాకు ఇంత బలగాలను ఇవ్వండి, మేము మావోయిస్టులు ఏరివేతకు కార్యక్రమానికి సహకరించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కోరినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి వీరు కూడా వారికి, అంటే సమాచారం మేరకి, ఇంటెలిజెన్స్ సమాచారాల మేరకి సహాయ సహకారాలు అందొచ్చు, కానీ ఇలాంటి భద్రతా బలగాలు మాత్రం కోరినటువంటి నేపథ్యం లేదు. కాబట్టి ఇప్పటి వరకు కూడా కేంద్ర బలగాలు మాత్రమే ఈ యొక్క మావోయిస్టులు ఏరువేత కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు కూడా ఈ యొక్క తప్పకుండా లక్ష్యం నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది వరుణ్. రైట్ శ్రీనివాస్. అయితే దాదాపు ఆపరేషన్ కగార్ అనేది ప్రారంభించిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 250 మంది నక్సలైట్లు కానీ మావోలు మొత్తం కూడా లొంగిపోయారు. సో వాళ్ళు ఛత్తీస్గఢ్ మ్యాక్సిమం ఛత్తీస్గఢ్ వాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. సో ఎవరైనా కానీ ఆహ్వానిస్తున్నట్టు కూడా ఇటు ఐజీ కానీ మిగిలిన పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. నిన్న కూడా పర్టికులర్ 14 మంది లొంగిపోయారు. సో ఈ విధంగా ఇప్పుడు కర్రెగుట్ట మీద ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అయినా లొంగిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కర్రెగుట్ట ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క భద్రతా బలగాలు దాదాపు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి ఈ యొక్క కర్రెగుట్ట ఏదైతే ఉందో ఈ యొక్క కర్రెగుట్టని మొత్తం కూడా అణువు ఈ యొక్క పోలీసు భద్రత కేంద్ర బలగాలతోటి నిండినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరైనా లొంగిపోయేందుకు మేము లొంగిపోతామో, మాకు ఏ విధమైన హాని తలపెట్టవద్దు అని చెప్పేసి వారు ఆకారాలు చేసినట్లయితే తప్పకుండా భద్రతా బలగాలు కూడా
వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసేటువంటి వాతావరణం ఉన్నది తప్ప ఎన్కౌంటర్ చేయాలి, చంపాలనే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదు. ఎవరైనా లొంగిపోతే ఏ రాష్ట్రం వారైనా ఏ రాష్ట్రంలోనైనా లొంగిపోవచ్చు అనేటువంటిది కూడా ఈ గత 2 రోజుల క్రితం రాష్ట్ర పోలీసులు కూడా ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎక్కడైనా లొంగిపోవచ్చు, ఎవరైనా లొంగిపోవచ్చు, మావోయిస్టులు ఏ పోలీసులకైనా లొంగిపోవచ్చు అని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ కర్రెగుట్ట ప్రాంతంలో ఏ విధమైనటువంటి ఆ గ్రామాలకు ప్రజలకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు మాత్రం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కర్రెగుట్ట మీద అసలు మావోయిస్టులు ఉన్నారా లేరా, ఎందుకు ఆ యొక్క కర్రెగుట్టను ప్రజలు రావద్దు అని చెప్పేసి మావోయిస్టులు గతంలో ఎందుకు లేఖ రిలీజ్ చేశారు అనేదే ఒక లక్ష్యంగా చేపట్టుకొని దాన్ని ఛేదించాలనే ఒక ఆలోచనతోటి ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంతవరకు కూడా ఐఈడి బాంబులు దాదాపు 100 వరకు నిర్వీర్యం చేశారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. వరుణ్, అయితే దాదాపు కూడా పౌర హక్కుల నేతలు ఏమంటున్నారంటే వాళ్ళతో శాంతి చర్చలు జరపండి, దాదాపు 1000 మంది ఉన్నారు, లొంగిపోతారంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ పక్క ఇంకో వర్షన్ ఏంటంటే ఆదివాసులు బలవుతున్నారని. సో 2 వర్షన్స్ మీద కేంద్రం ఏమన్నా వాళ్ళతో శాంతి భద్రతలు చర్చలు జరిపే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయా, లేదంటే ఇక క్లైమాక్స్కి చేరబోతుందా? అంటే మనకు తెలిసినంత వరకు, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో, ఖగారు స్టార్ట్ అయిన తర్వాత గత కొద్ది రోజుల క్రితం మావోయిస్టులు మేము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మేము గన్ డౌన్ చేస్తామని చెప్పేసి తెలియజేసినటువంటి నేపథ్యంలో మేము ఈ స్థాయిలో ఆపరేషన్ ఖగార్ మొదలు పెట్టిన తర్వాత కంటే ముందు ఏదైనా ఇచ్చినట్లయితే మేము చర్చలకు సిద్ధమని సమాచారం ఇచ్చినట్లయితే దాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి అవకాశం ఉండేది. లేకపోతే ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో ఈ యొక్క యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇవ్వడం అనేది అది సమంజసం కాదు, మా లక్ష్యం వైపు మేము వెళ్తాం కానీ మీకు తలగ్గే పరిస్థితి లేదన్నట్టుగా ఈ యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉందని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తప్పకుండా తమ లక్ష్యము నెరవేర్చుకునేందుకు భద్రతా బలగాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అలాగే అబుజ్మడ్ కొన్ని ప్రాంతాలను ఇప్పటికే ఆ యొక్క ఎడ్మా సొంత ఊర్లో అంటే అడవిలో అబుజ్మడ్ లో ఉన్నటువంటి ఆ నివాసాన్ని కూడా స్వాధీనం చేసుకొని బేస్ క్యాంపులు అక్కడ ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇక్కడ కూడా అంటే కర్రెగుట్ట ప్రాంతంలో కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా కూడా భద్రతా బలగాలు మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే తప్పనిసరిగా ఎడ్మాని పట్టుకుంటాం, అంతమందిస్తాము, వాళ్ళని మావోయిజం అనేది లేకుండా చేస్తామని చెప్పేసి ఈ యొక్క భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ సందర్భంలోనే ఎక్కడ అంటే అడవుల్లో ఉండేటువంటి గిరిజనులకు మాత్రం ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వారి జీవనానికి అంటే ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు కూడా ప్రభుత్వము చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వరుణ్, రైట్ శ్రీనివాస్, అయితే ఒక పక్క 2 నిమిషాలకు ఒకసారి బాంబు పిల్లులు అయితే వినిపిస్తున్నట్లు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో మీడియాను సైతం కూడా ఆ ఏరియాలోకి అనుమతించట్లేదు. సో అంటే ఆ డ్రోన్లు కూడా బాగా వెగురుతున్నాయి. ఇటు పక్క కేంద్ర బలగాలయా లేదంటే మావోయిస్టులే కూడా తెలియని పరిస్థితి అక్కడ కరెగుట్టలో నెలకొంది. ఇంకో పక్క చూస్తేనేమో అటు భారతదేశానికి పైగానేమో టెర్రరిజం, కింద మన సౌత్లోకి వచ్చేసరికినేమో ఇక మావోయిస్టులు. అసలు భారతదేశంలో అసలు ఏం జరుగుతుంది, ప్రజలకి బిక్కుమనే బ్రతికే పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? అంటే చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఏనాడు ఏ ప్రభుత్వము ఆ గతంలో చేపట్టినటువంటి ఈ యొక్క పరిస్థితి భయాందోళనకరంగా ఉందని చెప్పేసి కూడా ప్రజల నుంచి అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టంగా ఈ యొక్క ప్రభుత్వము తీసుకున్నటువంటి ఆపరేషన్ ఖగార్ లో భాగంగా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఈ యొక్క యుద్ధ వాతావరణం ఆ యొక్క గిరిజన గ్రామాలలో నెలకొన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అలాగే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల నడుమ ఉన్నటువంటి దట్టమైన అబుజ్మడ్ అడవులు అంటే చిట్టడవులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అడవులను తప్పకుండా ప్రభుత్వం నక్సలిజం పాలించేటువంటి
అడవులు కాకూడదు, ప్రభుత్వం పాలించేటువంటి ఈ యొక్క అడవులుగా ఉండాలి తప్ప గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యుత్తు, అలాగే ఆ యొక్క గిరిజనులకు, అడవుల్లో ఉండేటువంటి గిరిజనులకు విద్య వసతి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా, అంటే ఇప్పటికే ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి కొంత అంటే వాటికి కావలసినటువంటి రహదారులు ఏర్పాటు చేసుకొని యొక్క గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కావచ్చు, విద్యుత్ సౌకర్యం కావచ్చు, అలాగే తాగునీటి సౌకర్యం కావచ్చు, వాటికి కావలసినటువంటి ఆ యొక్క గిరిజన గ్రామాలకు ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని వారు కూడా స్వాగతిస్తున్నారు. గిరిజన గ్రామాలకు చెందినటువంటి ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఈ వాతావరణం ఈ యొక్క మిగతా ప్రాంతాల్లో కూడా, అంటే అటవీ ప్రాంతాల్లో కూడా మిగతా గ్రామాలకు కూడా ఇలాంటి వసతులు కల్పించి వారి యొక్క జీవన విధానంలో మార్పు తీసుకురావాలి. మనతో పాటు వారు కూడా జీవనం సమానంగా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ యొక్క లక్ష్యానికి చేరువలో ఉందని కూడా చెప్పుకోవడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదని కూడా చెప్పుకోవచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.